గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పరం టోకెన్ అడ్రస్ని ఏ విధంగా ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్లో ఇంపోర్ట్ చేసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో మనం పరం టోకెన్స్ని ఇన్ని రోజులు మనం మైనింగ్ చేసి ఇప్పుడు విత్డ్రా అనేది చేస్తున్నామండి. సో మనం విత్డ్రా అనేది చేసిన తర్వాత మన విత్డ్రాల్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్కి ఆ టోకెన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయండి. ఆ టోకెన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అవి అయ్యాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే దాని కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో పరం టోకెన్స్ది దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ ఇంపోర్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు నేను ఆ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఫస్ట్ ఒకసారి కాపీ చేస్తున్నానండి. నా దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పరం టోకెన్స్ది చేసిన తర్వాత మెటామాస్క్ ఓపెన్ చేశానండి. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి పైన ఇథీరియం మెయిన్ నెట్వర్క్ అని ఉంది కదా, ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్బిట్రమ్ 1 అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమ్ టోకెన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కస్టమ్ టోకెన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ మనకు టోకెన్ సింబల్ పరం అని వచ్చింది. దాని తర్వాత టోకెన్ డెసిమల్ 18 అని వచ్చింది. సో ఇలా 18 డెసిమల్స్ పరం టోకెన్ అని వస్తే మనము ఎంట్రీ చేసినటువంటి కాంట్రాక్ట్ అడ్రస్ అనేది కరెక్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు నేమ్ డిస్ప్లే అయింది. కింద ఇంపోర్ట్ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి పరం అనేసి ఒక నేమ్ అనేది యాడ్ అయిపోయింది. అంటే మీ ఈ పరం టోకెన్ అడ్రస్ అనేది యాడ్ అయిపోయింది. సో మీరు విత్డ్రాల్ పెట్టిన తర్వాత మీ టోకెన్స్ అనేవి ఇక్కడికి వస్తాయన్నమాట. సో ఇదే విధంగా ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా చేయాలనేది కూడా చూద్దాం. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ చూడండి, ఒకసారి పైకి అలా స్క్రోల్ చేస్తే ఇది వస్తుందండి. మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కుడివైపు మనకు ప్లస్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది టాప్లో, ఆ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఇలా ఓపెన్ అయిందనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేయాలి. టచ్ చేసి ఆర్బిట్రమ్ అనేసి టైప్ చేయాలన్నమాట. సో ఆర్బిట్రమ్ టైప్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇథీరియం ఆర్బిట్రమ్ అని వచ్చింది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నెట్వర్క్ ఆర్బిట్రమ్ అనేది యాడ్ అయిందండి. ఇక్కడ అడ్రస్ దగ్గర పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత చూడండి ఆటోమేటిక్గా మనకి టోకెన్ నేమ్ పరం అని వచ్చింది, సింబల్ పరం అని వచ్చింది, తర్వాత డెసిమల్స్ 18 అని వచ్చాయి. తర్వాత ఇక్కడ కింద ఇంపోర్ట్ అని చూపిస్తుంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనకి పరం టోకెన్స్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇంపోర్ట్ అయిపోయిందండి. ఇక్కడ మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీకు క్లిక్ చేస్తే పరం టోకెన్స్ని రిసీవ్ చేసుకుంటే అడ్రస్ ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు అనమాట. అలా కాదు, మీకు విత్డ్రాల్ పెట్టుకున్న తర్వాత పరం టోకెన్స్ ఏమైనా వచ్చాయి లేదో తెలుసుకోవాలంటే ట్రస్ట్ వ్యాలెట్లో జస్ట్ ఇలా స్క్రీన్ మీద మీకు క్లియర్గా చూడండి పరం ఆర్బిట్రమ్ అని యాడ్ అయ్యింది. ఇక్కడ మీ టోకెన్స్ అనేవి ఇక్కడికి వస్తాయండి విత్డ్రాల్ పెట్టుకున్న తర్వాత. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మీరు పరం టోకెన్ కాంట్రాక్ట్ అడ్రస్ని మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.